అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేది ఒక పెద్ద కల కదూ. కానీ ఆ కలను నిజం చేసుకోవడం ఎలా? దానికి దారి ఏంటి? సరే, ఈరోజు మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక వంతెన, అవును, ఒక వారధిని ఎలా నిర్మించుకోవచ్చో చూద్దాం. డబ్బు సంపాదించడం ఎలా? బహుశా మనందరినీ ప్రతిరోజూ వెంటాడే ప్రశ్న ఇదేనేమో. దీనికి సమాధానం కోసం మనం ఎన్నెన్నో దారులు వెతుకుతాం. కానీ ఓ దారి ఉంది. అది మనల్ని బాగా ఆకర్షిస్తుంది, కానీ అదే సమయంలో అంతకంటే ఎక్కువగా భయపెడుతుంది కూడా. అవును, మనం మాట్లాడుతోంది స్టాక్ మార్కెట్ గురించే. ఈ పేరు వినగానే చాలు చాలామంది మనసులో టక్కున మెరిసే మాటేంటి? అదొక జూదం. ఇదొక పెద్ద అపోహ మాత్రమే. మరి ఈ అభిప్రాయం ఎందుకు ఇంత బలంగా మనలో పాతుకుపోయింది? ఒక్క విషయం స్పష్టంగా చెప్పుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే జూదం కాదు. ఈ ఒక్క వాక్యం మన ఆలోచనా విధానాన్ని మార్చేయడానికి ఒక బలమైన పునాదిలాంటిది. ఎందుకంటే సమస్య మార్కెట్లో లేదు, దాని గురించి మనకు సరైన అవగాహన లేకపోవడంలోనే ఉంది. సరే, మరి ఈ అపోహకి అసలు నిజానికి మధ్య తేడా ఏంటి? చూడండి, స్టాక్ మార్కెట్ ఒక జూదమని ఎందుకు అనుకుంటారంటే దాని గురించి సరిగ్గా తెలుసుకోకపోవడం వల్లే. అంటే అసలు రిస్క్ మార్కెట్లో లేదు, మనకు దానిపై అవగాహన లేకపోవడంలోనే ఉంది. ఒక్కసారి సరైన అవగాహన వచ్చిందంటే చాలు, మొత్తం సీన్ మారిపోతుంది. ఓకే, అది జూదం కాదంటున్నారు. సరే, మరి ఇంకేంటది? ఇప్పుడు మనం ఈ అపోహ అనే పొరను దాటి అసలు వాస్తవమేంటో చూద్దాం. స్టాక్ మార్కెట్ని మనం ఒక సరికొత్త దృష్టితో చూడాల్సిన టైమొచ్చింది. స్టాక్ మార్కెట్ అనేది ఒక స్కిల్, ఒక సైన్స్, అంతేగాని అదృష్టంతో ఆడే ఆట అస్సలు కాదు. ఇది పూర్తిగా నాలెడ్జ్తో, ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్లే ప్రాసెస్. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైందేంటో తెలుసా? సరైన గైడెన్స్. అది గనక ఉంటే ఇది ఎవ్వరికైనా సరే ఆదాయాన్ని సంపాదించి పెట్టగలదు. అయితే ఇంతకీ ఆదాయం సంపాదించే దారి ఏంటి? చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం, అంటే అవగాహన. సెకండ్ స్టెప్, ఎక్స్పర్ట్స్ నుంచి గైడెన్స్ తీసుకోవడం. ఈ రెండూ కలిశాయంటే చాలు. మూడోది అంటే ఆదాయం, దానంతటా అదే వస్తుంది. చూశారా ఎంత క్లియర్గా, సింపుల్గా ఉందో ఈ దారి? అవును, బానే ఉంది. కానీ ఆ గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది? అందరికీ అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా ఆ దారి చూపించేదెవరు? ఈ ప్రశ్నకు సమాధానంగానే ఒక ఆర్థిక ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం పేరే స్టాక్ మార్కెట్ అవగాహనతో ఆదాయం. అబ్బా, పేర్లోనే ఎంత క్లారిటీ ఉందో కదా! జస్ట్ మార్కెట్ గురించి ఏదో చెప్పేసి వదిలేయడం కాదు దీని ఉద్దేశం. దాని ద్వారా ఆదాయం సంపాదించే లెవెల్కి ప్రతి ఒక్కరినీ తీసుకువెళ్లాలన్నదే ఈ ఉద్యమ సంకల్పం. ఇదేదో ఎవరో ఒకరు స్టార్ట్ చేసింది కాదు. అరిమా, అలాగే అపూర్వ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇలా 2 పేరున్న సంస్థలు కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. సో దీని వెనుక ఎంత బలమైన నమ్మకం, నిబద్ధత ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఉద్యమం యొక్క అసలైన ఉద్దేశమేంటో చూద్దాం. ఇది కేవలం డబ్బు సంపాదించటం గురించి మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. ఇది కలలని, అవకాశాలని కలిపే ఒక అద్భుతమైన ప్రయత్నమన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మన కలలకు కట్టే ఒక వంతెన. ఆలోచించండి, కలలు ఎక్కడుండవు. సమాజంలో ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. ఒక చిన్న పూరి గుడిసెలో కూడా ఎన్నో గొప్ప కలలుంటాయి. తమ జీవితాన్ని, తమ పిల్లల భవిష్యత్తును మార్చుకోవాలనే బలమైన కోరికలుంటాయి. ఇక మరోవైపు చూడండి, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో, ఆర్థిక ప్రపంచంలో బోలెడన్ని అవకాశాలుంటాయి. కాని చాలాసార్లు ఏమవుతుందంటే ఈ 2 ప్రపంచాల మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉండిపోతుంది. ఆ అవకాశాలన్నీ ఒక సామాన్యుడికి అందని ద్రాక్షలాగే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక మార్గం వచ్చేసింది. ఈ ఆర్థిక అవగాహన ఉద్యమం ఏం చేస్తుందంటే ఆ పూరి గుడిసెలోని కలలకి, ఈ కార్పొరేట్ గదులోని అవకాశాలకి మధ్య ఒక బలమైన వంతెన కడుతోంది. ఈ వంతెన దేంతో కడుతున్నారో తెలుసా? ఆర్థిక జ్ఞానం, సరైన మార్గదర్శకత్వం అనే ఇటుకలతో. ఇక చివరిగా ఒకే ఒక ప్రశ్న. కలలను నిజం చేసే ఈ వంతెనైతే సిద్ధంగా ఉంది. దానిమీద నడవడానికి కావాల్సింది కాస్త ధైర్యం, ఒక సంకల్పం మాత్రమే. మరి మన ఆర్థిక భవిష్యత్తు వైపు నడిపించే ఈ వంతెనపై ప్రయాణానికి మనం సిద్ధమేనా?